యాంకర్ రష్మి గౌతమ్ చేసిన పలు ట్వీట్స్ ఇప్పుడు షాక్ కి గురిచేస్తున్నాయి. మన దేశం ఎప్పుడూ భిన్నత్వంలో ఏకత్వాన్ని, ఆ మతాల్ని గౌరవించింది. కానీ రాడికల్ మనస్తత్వాన్ని మేము సహించాం. ఈ వ్యాధిని ఇక్కడ వ్యాపించనివ్వం అని రష్మి తన ట్వీట్ లో రాసుకొచ్చింది. రాడికల్ ఆలోచనలతో యుద్ధాన్ని సమర్థించే వాళ్ళని దయచేసి ఇరాన్ కి పంపాలని ఏకంగా ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేసింది. ఇలాంటి వాళ్ళు ఇరాన్ వెళ్లి తమ సొంత ప్రజల కోసం పోరాడుకోవచ్చని కూడా పేర్కొంది. మన దేశంలో ఇప్పటికే నిరక్షరాస్యత, పేదరికం, కుల సమస్యలు తదితర అంతర్గత సమస్యలు ఉన్నాయని, వీటికి తోడుగా ఇప్పుడు ఈ రాడికల్ మనస్తత్వం ఉన్నవాళ్లు మత పిచ్చితో దేశాన్ని మరింత వెనక్కి నెడుతున్నారని రష్మి ఆవేదన వ్యక్తం చేసింది. రాడికల్ మనస్తత్వం ఉన్న దేశాల్లో ఆడపిల్లలకు 9 ఏళ్లకే పెళ్లిళ్లు చేస్తున్నారని, కానీ తాను ఒక స్వతంత్ర దేశంలో ఉంటున్నందుకు గర్వపడుతున్నానని రష్మి తెలిపింది. ఈ క్రమంలోనే పలువురు రష్మి వైవాహిక జీవితం గురించి ప్రశ్నించగా వాటికి కూడా ఆమె ధీటుగా సమాధానమిచ్చింది. నేను పెళ్లి చేసుకోకుండా పిల్లల్ని కనకుండా ఉన్నా సరే నా దేశంలో పూర్తి గౌరవంతో వ్యక్తిత్వంతో బతుకుతున్నా అని రష్మి చెప్పుకొచ్చింది.